మతం మారిన గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపు చేయకుండా చట్టం తేవాలని జనజాతి సురక్ష మంచు జిల్లా కో కన్వీనర్ మెస్రం రాజేశ్వర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనజాతులు తమ అసలు విశ్వాసాన్ని, సంస్కృతిని, మూలాలు కాదని మతం మారినప్పుడు వారికి రిజర్వేషన్లు వర్తింపజేయడం అర్థరహితమన్నారు. నెల 29న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామలీల మైదానంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ, భారీ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. వేరే మతాన్ని స్వీకరించిన వారిని వెంటనే షెడ్యూల్ తెగల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. జనజాతి సురక్ష అనేది దేశవ్యాప్తంగా జనజాతి మెయిన్ డిలిస్టింగ్ అంటే ఏదైతే ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా ట్రైబల్స్ని మతం మార్చి వారిని వారి యొక్క ఆచార సంప్రదాయాలను దూరం చేస్తున్న మతాలు మత బోధకులు ఇలా ఆదివాసులు ఎందరో మంది మతం మారినారు. దీనివల్ల నిజమైన ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. అలాగే ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు కూడా భంగం వాటిల్లుతుంది. ఇది తెలంగాణలో కూడా భారీ ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయి. కాబట్టి దీనిని పటిష్టమైన ఒక చట్టం తేవాలని చెప్పేసి కేంద్రాన్ని కోరుతూ కొద్ది డిస్క్రిప్షన్ నేను చెప్తాను. వీళ్ళు ఇక్కడ లోకల్ విషయం గురించి చెప్తాను. మీకు మెటీరియల్ కావాలంటే